ఏం లేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు రీచ్ అవ్వలేదన్న. చాలా చండాలంగా ఉంది సినిమా. అంత ఏం లేదు భయ్ సినిమా. అసలు ఒక్క సీన్ కూడా ఇది చెప్దాము అన్న సీన్ ఒక్కటి లేదు సినిమా. ఓమరావు ఎక్కడ కనపడితే చంపేస్తారు. ఎందుకుగా వచ్చాం థియేటర్కి అనిపించే అంతలా ఉందండి. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. దెబ్బ అదర్స్ కదా. ఇంత క్లాస్ పెర్ఫార్మెన్స్, ఇంత హాలీవుడ్ రేంజ్ ఉంది సినిమా. నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. సరదాకి 150 కోట్లు దిగిన వాళ్ళం, ఈసారి 1000 కోట్ల పైన పక్కా 2000 కోట్లు. అన్నా సూపర్ ఉందన్న మూవీ మాత్రం. దీంట్లో నెగిటివ్ ఏం లేదు, అన్ని మంచి సూపర్ గా ఉన్నాయి. సూపర్ డూపర్ హిట్. వెయిట్ చేసిన 4 years నుండి ఆకలి మీద ఉన్నాళ్ళు. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ పెట్టిండు అన్నారా, బిర్యానీ పెట్టిండు లోపల. అమ్మ కన్సమెంట్ ఎంత ఉంది? ఫైట్ సీన్స్ అసలు ఏం నరికిండు అన్న, పూటొక తీరు నరికిండు అసలు. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. అంటే ఇప్పుడు కానీ మొత్తం ఇంకా దేశాన్ని మొట్ట కలుపుతుంది ప్రభాస్ అన్ననే తప్ప ఎవ్వరు లేడు. ఎన్నెన్నో అనుకుంటాం. అయితే వెళ్ళి సినిమా రా ఒట్టకాయ సినిమా బాగాలేదు రా పోయి సినిమా అడుగు. ముసలామంటారే బయటికి రా, రారా పూక ఆడడానికి పిలుస్తున్నాను రా, జాయిన్ హర్. సినిమా అస్సలు బేకారే ఉంది, అడుగు పబ్లిక్ వస్తుంది. బాగుందా నాకు అర్థం కాలేదు. చనిపోయలే పండెట్ మొన్న త్రిపాఠి తిక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ 4 కొలిసి అవతల పడదెంగుతాను. అర్థమైందా? ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, సినిమా అయితే వేస్ట్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది, బాగా బోర్ వచ్చింది. ప్రభాస్ చాలా బాగుంది. స్టార్టింగ్ మాత్రం స్లోగా ఉంటది, పొంగ ఒక హై లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను